నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ కిరణ్ కార్తిక్. నేను లాలిత్యం హాస్పిటల్లో పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ జనరల్ పీడియాట్రిషియన్. మన ఫ్యామిలీస్లో పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, యూజువల్ లెస్ దాన్ 1 ఇయర్ 2 ఇయర్స్లో పిల్లలకి కామన్గా వాడే ప్రొడక్ట్స్ ఒకటి తేనె, 2 గ్రైప్ వాటర్. తేనె, గ్రైప్ వాటర్ చాలా ఈజీలీ అవైలబుల్ సోర్సెస్ అండ్ రెగ్యులర్గా చాలామంది వాడుతుంటారు. ఇవి వాడచ్చా లేదా అనేది చాలామందికి ఉన్న క్వశ్చన్. సో తేనె అనేది లెస్ దాన్ 1 ఇయర్లో పిల్లలకి వాడకుండా ఉండాలి. దీంట్లో బ్యాక్టీరియా స్పోర్స్ ఉంటాయి. దానివల్ల బొటులిజం అనే జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ 1 ఇయర్ మీరు ఇవ్వచ్చు, కానీ లెస్ దాన్ 1 ఇయర్ మాత్రం ఇవ్వకూడదు. అండ్ తేనెలో ఉన్న షుగర్ కంటెంట్ వల్ల కూడా వీళ్ళకి ఫ్యూచర్లో ఒబెసిటీ కానీ లేదంటే తర్వాత డయాబెటీస్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు తొందరగా స్వీట్స్కి అలవాటు పడిపోతారు. రెండోది మనకు కామన్గా వాడేది గ్రైప్ వాటర్. గ్రైప్ వాటర్ అనేది దాదాపు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇది రెగ్యులర్గా వాడేది. కానీ ఇంతకుముందు రోజుల్లో అంటే మనకి ఏమి ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్యూర్ ఫామ్స్లో వాడేవాళ్ళు. ఇప్పుడున్న ప్రోడక్ట్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం, కొన్ని ప్రోడక్ట్స్లో అయితే ఈవెన్ ఆల్కహాల్ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఇవి వీలైనంత వరకు ఇవ్వకుండా ఉండాలి. మ్యాక్సిమం ఏదైనా ప్రాబ్లం ఉంది, పిల్లలు ఎక్కువ ఏడుస్తున్నారు అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ పొట్టలు ఏమైనా ఉన్నాయా, చెవి నొప్పి ఉందా, ఇట్లాంటివి ఒకసారి చూసుకొని అయినా కూడా తగ్గకపోతే మీ లోకల్ పీడియాట్రిషియన్ ఒకసారి కన్సల్ట్ కండి.